హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే వచ్చా. ఇంకా ఐపీఎల్ 2025 లో టోటల్ టీమ్ హైయెస్ట్ రన్స్ ఏ టీం నుంచి వచ్చాయి కింద కామెంట్ చేయండి. అండ్ ఏ టీం ఆపోజిట్ గా కొట్టాయి కూడా కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. మన అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే ఈ షెడ్యూల్ గురించి చాలా వెయిటింగ్ చేసాం. ఫైనల్లీ షెడ్యూల్ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు వచ్చిన షెడ్యూల్ లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. ముందుగా ఐపీఎల్ ఏ డేట్ స్టార్ట్ అవుతుందో క్లారిటీగా చెప్పుకుందాం. ఐపీఎల్ అయితే మార్చ్ 28 స్టార్ట్ అవబోతుంది. అండ్ ఫైనల్ అయితే మే 31 కన్ఫర్మ్ కూడా అయిపోయింది. సో ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. ఈసారి ఐపీఎల్ ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇదైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. చాలా ఇయర్స్ తర్వాత అయితే ఎస్ఆర్హెచ్ టీం కి అయితే ఓపెనింగ్ మ్యాచ్ అయితే దొరికింది అగైనెస్ట్ ఆర్సీబీ. ఇదైతే వేరే లెవెల్ గేమ్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ అయితే బెంగళూరులో జరగబోతుంది. ఆర్సీబీ క్రౌడ్ ముందు ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ మ్యాచ్ గెలుస్తుందా, మరి గెలవాలంటే ఏం చేయాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ మ్యాచ్ ఒక విషయం. ఇంకా సెకండ్ మ్యాచ్ విషయానికి వెళ్తే 29th మార్చిన సండే, ఈ ఫస్ట్ సండే రోజున ఒకటే మ్యాచ్ ఉండబోతుందో. నెక్స్ట్ సండే నుంచి ప్రతి డే 3 PM ఒకటి అండ్ 7 PM ఒకటి 2 మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి నెక్స్ట్ సండే ఆన్వర్డ్స్. ఈ సండే 29th మార్చ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే ఉండబోతున్నాయి ఎట్ ముంబై స్టేడియం. ఇంకా థర్డ్ మ్యాచ్ విషయానికి వస్తే ఇదే వేరే లెవెల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. మెయిన్ గా అగైనెస్ట్ సిఎస్కే రవీంద్ర జడేజా ఎలాంటి రన్స్ స్కోర్ చేస్తాడు అండ్ తనైతే ఎలా ఆడతాడని చూడాలని ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్స్ కి. మరి చూద్దాం ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో. ఇంకా కమింగ్ టు ఫోర్త్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఇంకా ఫిఫ్త్ మ్యాచ్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇది టోటల్ 5 days లో ఆల్ 10 టీమ్స్ యొక్క మ్యాచెస్. ఇంక ఇప్పుడు మెయిన్ టీమ్స్ అయిన ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ముంబై అండ్ ఆర్సీబీ ఈ 4 టీం యొక్క షెడ్యూల్ అయితే క్లారిటీగా చూద్దాం. ముందుగా సిఎస్కే టీం యొక్క షెడ్యూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సిఎస్కే టీం కి అయితే 4 ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి ఈ ఫస్ట్ ఫేజ్ లోనే. ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే, అండ్ సెకండ్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్, అండ్ థర్డ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే, అండ్ ఫోర్త్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ 4 మ్యాచెస్ కూడా వేరే లెవెల్ ఉండిపోతున్నాయి సిఎస్కే టీం. ఇందులో 4 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ అయితే, 2 మ్యాచెస్ అయితే అవే గేమ్స్ అయితే ఉన్నాయి సిఎస్కే టీం. ఇది సిఎస్కే టీం యొక్క 4 మ్యాచ్ షెడ్యూల్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీం ఆర్సీబీ. ఇంకా ఆర్సీబీ టీం విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ 28th మార్చ్ ఉండబోతుంది అగైనెస్ట్ ఎస్ఆర్హెచ్ టీం. మరి ఈ మ్యాచ్ అయితే వేరే లెవెల్ ఉండబోతుంది. ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ మ్యాచ్ లో ఎలా ఆడతారు, వాళ్ళు అనుకుంటున్న అగ్రెసివ్ మోడ్ లో ఫస్ట్ మ్యాచ్ నుంచి చూపిస్తారా, ఇదైతే వేరే లెవెల్ మ్యాచ్ ఉండబోతుంది ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికి. మరి చూద్దాం ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు. ఇంకా సెకండ్ మ్యాచ్ అయితే ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ ఉండబోతుంది. ఇంకా థర్డ్ మ్యాచ్ గా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ, అండ్ ఫైనల్ ఫోర్త్ మ్యాచ్ గా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. ఇది ఆర్సీబీ టీం యొక్క 4 మ్యాచెస్ షెడ్యూల్. ఇంకా ఇదే షెడ్యూల్ లో ఆర్సీబీ టీం కి అయితే 2 హోమ్ మ్యాచెస్ అండ్ 2 అవే మ్యాచెస్ అయితే ఉండిపోతున్నాయి. ఫస్ట్ 2 మ్యాచెస్ హోమ్ మ్యాచెస్ అండ్ సెకండ్ 2 మ్యాచెస్ అయితే అవే మ్యాచెస్. ఇది ఆర్సీబీ టీం యొక్క ఫుల్ షెడ్యూల్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీం ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ కూడా సేమ్. ఇప్పుడు ఆడుతున్న 4 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ హోమ్ అండ్ 2 మ్యాచెస్ అవే అయితే ఉన్నాయి. ఇంకా ఏ టీంతో ఆడుతున్నాయని చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్, ఇంకా సెకండ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, అండ్ థర్డ్ మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, అండ్ ఫోర్త్ మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ 4 మ్యాచెస్ లో కూడా ముంబై ఇండియన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి చూద్దాం 4 లో ఎన్ని మ్యాచెస్ గెలుస్తారు, ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవడానికి ఇక్కడ నుంచి వాళ్ళ ప్లానింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు అనేది మ్యాచెస్ స్టార్ట్ అయినాక మాట్లాడుకుందాం. ఇంకా ఫైనల్లీ ఎస్ఆర్ఎస్ టీం కి ఫస్ట్ 4 మ్యాచెస్ ఎలా ఉన్నాయో చూద్దాం అండ్ ఎవరితో ఉన్నాయో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎస్ఆర్ఎస్ టీం కి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో అయితే ఉంది. ఇదైతే గ్రేట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఐపీఎల్ హిస్టరీలోనే. ఎస్ఆర్ఎస్ టీం అగైనెస్ట్ ఆర్సీబీ ప్రతిసారి ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో మన అందరం ముందు చూసాం. మరి ఇదే ఐపీఎల్ 2026 లో ఓపెనింగ్ మ్యాచ్ మరి ఎస్ఆర్ఎస్ టీం అదర కొడుతుందా అంటే చూడాల్సింది. ఇదైతే బెస్ట్ రైవల్రీ మ్యాచ్ అని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీం కి. అదే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ 2nd April లో ఉంది. ఇక్కడ మెయిన్ గా ఎస్ఆర్హెచ్ టీం 28 తర్వాత డైరెక్ట్ 2nd April ఉంది కాబట్టి ఈ మ్యాచ్ కోసం గట్టిగా ప్రిపేర్ అవ్వచ్చు ఎస్ఆర్హెచ్ టీం. అండ్ థర్డ్ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ. ఇది 5th April ఉంది. ఎల్ఎస్జీ టీం తో కూడా ఎస్ఆర్హెచ్ అయితే చాలా పాత పగలే ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో అవన్నీ తీర్చుకుంటారని చూడాల్సింది. ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఎస్ఆర్హెచ్ టీం కి ఫస్ట్ హోమ్ మ్యాచ్ అవబోతుంది. ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా డేస్ కి ఫస్ట్ హోమ్ మ్యాచ్ వస్తుంది ఎస్ఆర్హెచ్ టీం కి. మరి ఇది గుడ్ న్యూసా? మరి సెకండ్ హాఫ్ లో అన్ని మ్యాచెస్ అయితే హోమ్ గ్రౌండ్ ఉంటాయి కాబట్టి ఇదైతే ఎస్ఆర్హెచ్ టీం కి గుడ్ న్యూస్ గా మారబోతుందని లాస్ట్ లో చూద్దాం. ఈ ఫస్ట్ హాఫ్ లో ఎస్ఆర్హెచ్ టీం కి 4th మ్యాచ్ అగైనెస్ట్ పంజాబ్ ఉంది. అది కూడా పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో ఉంది. సో ఈ 4 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయితే అవే మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఒక కేకేఆర్ తో తప్ప ఇంకా అన్ని మ్యాచెస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం ఎలాంటి బ్యాటింగ్ ఆడుతుందో మనమైతే క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇది టోటల్ ఐపీఎల్ 2026 యొక్క షెడ్యూల్. ఇంకా మన నెక్స్ట్ వీడియోస్ లో ఎస్ఆర్హెచ్ ఎలాంటి ప్లానింగ్స్ వస్తే ఆర్సీబీ మీద గెలవచ్చో క్లారిటీగా ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం.